దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ, చూస్తున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వరకు పాటలు ముగించబడి ఉన్నాయి. సమయంలో మరి క్రిస్మస్ ఆరాధన ఈ 2021 ఈ 12వ నెల 25వ తారీఖు మరి ప్రపంచమంతా కూడా ప్రభుని కొనియాడేటువంటి దినము, ప్రభుని పూజించి ఆరాధించేటువంటి ఈ దినం పండుగ కనుక మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయంలో ప్రభు సన్నిధిలో కొన్ని మాటలను మనం మరి ఈ పండగ సందర్భముగా, ఈ క్రిస్మస్ ఈ వేడుక ఈ సందర్భములో కొన్ని మాటలు పరిశుద్ధ లేఖనాల నుండి, క్రొత్త నిబంధన, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తనను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషునుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకోనేను. హల్లెలూయా. మనమందరం కూడా సమయాలలో బైబిల్ అలా ముందు పెట్టి మీ తలను పైకెత్తి 2 చేతులు ఎత్తి హృదయపూర్వకంగా దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా 3 సార్లు స్తోత్రాలు చెబుదామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మంచిది. క్రిస్మస్ అనగా ప్రభు కొరకు ఈ లోక సంబంధమైన వాటిని మనం విడిచిపెట్టడం. స్తోత్ర. క్రిస్మస్ అంటే ఏమిటి చెప్పాలి? ఈ లోక సంబంధమైనవి, ఈ తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన విషయాలన్నిటినీ ప్రభు కొరకు సంపూర్ణంగా వదలడం. ఎందుకు ఈ మాట అని చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రాయబడిన లేఖన భాగంలో మనం చూస్తే, ఈ లేఖన భాగంలో యేసుక్రీస్తు యొక్క పుట్టుక, యేసుక్రీస్తు వారు శ్రమ, యేసుక్రీస్తు వారి యొక్క మరణము, యేసుక్రీస్తు వారు తిరిగి లేచుట, అనగా ఆయన విధేయత, ఇవన్నీ కలగలిపి ఈ అధ్యాయంలో ఈ వచనంలో మనకి కనబడతాయి. స్తోత్ర, స్తోత్ర. యేసయ్య మన కొరకు, అంటే మన దగ్గరికి రావడానికి, ఈ భూమి మీదకి అవతరించడానికి, ఈ భూమి మీదకి దిగి రావడానికి ఆయన ఏమేమి వదులుకున్నాడో తెలుసా? స్తోత్ర. దాదాపు బైబిల్ చాలా వాక్యాధారాలు మనకు కనబడతాయి ఆయన ఏమేమి వదులుకున్నాడో. కొన్ని విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఆయన ఏం వదిలిపెట్టాడు? ఈ లోకమును మనల్ని ప్రేమించి మన దగ్గరికి ఆయన పుట్టుక ద్వారాగా మనతో కలిసి మెదలడానికి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో మనుగడ చేయడానికి, మనతో ఉండడానికి, ఆయన జన్మించడానికి ఏమేమి వదులుకున్నాడు? స్తోత్ర. క్రిస్మస్ అంటే ఏమండి? రంగురంగు బట్టలు, ఏంటో కార్యక్రమాలు, నాట్యాలు, ఇవి కాదు.
కావలసినవి క్రిస్మస్లో. ఆయన కోరుకునేది ఏమిటంటే ప్రభు కొరకు సంపూర్ణముగా దేవుడు వద్దన్న విషయాలను, దేవుడు వద్దనుకున్నటువంటి అక్కరలేని, దేవునికి అక్కరలేని వాటిని మనం విడిచిపెట్టాలి. స్తోత్ర, అర్థమవుతుందండి? విడిచిపెట్టాలి. ఎందుకంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంట మన దగ్గరికి, అనగా ఈ భూలోకంలోనికి దిగి రావడానికి, లేకపోతే ఈ భూమిలో పుట్టడానికి ఏమేమి వదులుకున్నాడు? మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని స్వరూపాన్ని వదులుకున్నాడంట. హల్లెలూయా. అందుకే ఆ మాట మనం చదివితే మనకు కనబడుతుంది. ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలోనే ఆ మాట, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి. ఆమేన్, హల్లెలూయా. ఏ స్వరూపాన్ని వదులుకున్నాడంట అండి యేసయ్య? చెప్పాలి, ఏ స్వరూపాన్ని వదులుకున్నాడంట? ఆయన దేవుని స్వరూపంగా ఉన్నాడు. అంటే తండ్రి ఎంత మరి మహిమ కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుడు ఎంత అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. యేసయ్య తండ్రి అనే దేవుడు అంత మహిమ కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడంట. అందుకే దేవుని స్వరూపాన్ని వదులుకున్నాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించి నిన్ను ఆయన సొత్తుగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా ఆయన చేసుకోవడానికి ఆయన ఏం వదులుకున్నాడు చెప్పండి? ఏమనుకున్నాడంట? దేవుని స్వరూపం. స్తోత్ర, స్తోత్ర. ఏ స్వరూపం అంటండి? దేవుని స్వరూపం కలిగినటువంటి యేసయ్య మన దగ్గరికి ఆ స్వరూపాన్ని అక్కడ పక్కన పెట్టి మానవ స్వరూపాన్ని, మానవ దేహాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు. స్తోత్ర. రెండవది ఏంటి తెలుసా? దేవునితో సమానత్వాన్ని. ఏంటిదంట? దేవునితో సమానంగా ఉండే ఆ యొక్క భాగ్యాన్ని. తండ్రి అయినటువంటి దేవునికి ఎంత అధికారం ఉందో, పరిశుద్ధాత్మ దేవునికి ఎంత అధికారం ఉందో, అదే అధికారము, అదే సమానత్వము యేసయ్యకు కూడా ఉంది. హల్లెలూయా. అంటే దాన్ని కూడా వదిలిపెట్టేశాడు, దాన్ని కూడా పక్కన పెట్టేసి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మూడవది ఏంటంటే సర్వాధికారం. ఏ అధికారం అంటండి? సర్వాధికారం కలిగి ఉన్నవాడు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమికి ఉన్నటువంటి ఇంకేమో లోకం ఉంటే కానీ, వాటన్నిటి విషయంలో ఈయనకి సర్వాధికారం ఉందంట. స్తోత్ర, స్తోత్ర. అది కూడా పక్కన పెట్టేసి నిన్ను ప్రేమించి నీ దగ్గరికి వచ్చి నిన్ను బాగు చేసి పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా, ఒక మహిమ కలిగిన వ్యక్తిగా మనల్ని మార్చడానికి ఆయన అంటండి సర్వ అధికారాన్ని పక్కన పెట్టి వచ్చాడు. అది ఒక మాట చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, మాకు చక్కగా వివరిస్తున్నాడు. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివితే, రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, పితరులు మీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఏం కలిగి ఉన్నాడంటండి? చెప్పాలి, సర్వాధికారము. అది ఒకసారి ఆయన శరీరుడుగా ఈ లోకంలో జన్మించిన తర్వాత ఆయన పరిచర్య చేస్తున్న ఒక సందర్భంలో ఆయన శిష్యులతో కలిసి ఒక ఓడలో ప్రయాణం చేస్తా ఉన్నారు. ఆ ఓడలో ప్రయాణం చేస్తా ఉన్న సమయంలో కొంచెం నిద్రపోతూ ఆ ఓడ అమరమునకు, అంటే చివరికి భాగంలోకి వెళ్ళి ఆయన పడుకున్నాడు. పడుకుంటే ఈ లోపు వారు వెళుతున్నటువంటి ఆ నావ మీద ఒక పెద్ద తుఫాను చెలరేగింది సముద్రంలో. సముద్రంలో చెలరేగానే యేసయ్యని ఏమని లేపుతున్నారంటే ఆయన శిష్యులు, అయ్యా యేసయ్యా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా, నీకు బాధ లేదా అని ఆయన తట్టి లేపుతుంటే ఆయన లేచి అన్నాడు, అల్ప విశ్వాసులారా, నేను మీతో కూడా ఎంతకాలము ఉండాలి అని చెప్పేసి ఒక్కసారి ఆ సముద్రమును చేయెత్తి ఆగిపో అని అన్నాడు. ఆ తుఫాను వస్తే ఆ తుఫాన్ని ఆగిపోమనగానే ఆయనతో ప్రయాణం చేస్తున్నటువంటి ఆయన శిష్యులు అంటండి,
ఆ ఆయన చేసిన అద్భుతాలు చూసి ఆశ్చర్యపోయారంట. ఈయన ఎట్టివాడు, సముద్రము ఈయన చూసి పైపోయి తన అలలను ఆగిపోయేటట్లుగా చేసింది. సముద్రం మీద చెలరేగిన తుఫాను నిమ్మళమైపోయింది అని ఆశ్చర్యపోయారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఎంత అధికారం ఉందో చెప్తున్నాను. స్తోత్రం. అయితే ఆ అధికారాన్ని కూడా ఆయన పక్కన పెట్టొచ్చాడు. ఎవరి కొరకు? నిన్ను ప్రేమించాడు గనుక. నిన్ను ప్రేమించి ఆయన ఈ లోకానికి ఆయనకున్న సర్వ అధికారాన్ని పక్కన పెట్టి నీ దగ్గరికి నీతో మనుగడ చేయడానికి ఆయన వచ్చారు. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ఆయన వసింపరాని తేజస్సులోన మహిమను కూడా ఆయన వదిలిపెట్టి వచ్చాడంట. స్తోత్రం. ఆయన ఎక్కడ నివసిస్తాడంటండి? తేజో మహిమలో. అంతేనండి. అందుకంటాడు ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో చక్కగా రాస్తాడు భక్తుడైన, ఆయన దేవుని మహిమ యొక్క, అది ఏదంటండి? వెలుగును, తేజస్సును. తేజస్సు అంటే వెలుగు. ఆయన తత్వమును. ఏమండి? ఆయన తత్వము మూర్తిమంతమై ఉన్నాడంటండి. అవన్నిటినీ కూడా నీ కొరకు వదిలిపెట్టి వచ్చేస్తాడంట. స్తోత్ర స్తోత్ర. క్రిస్మస్ అంటే మనం ప్రభు కొరకు మన జీవన విధానంలో దేవునికి అక్కర్లేని వాటిని మనం విడిచిపెట్టుట. స్తోత్రం స్తోత్రం. ఎందుకు విడిచిపెట్టాలి? నీ కొరకు నిన్ను ప్రేమించి యేసయ్య ఏమేమి వదులుకున్నాడో ఇక్కడ నేను చెప్తున్నా. స్తోత్రం. కనుక తేజస్సు అంటే వెలుగుని ఆయన నీ కొరకు వదులుకుని ఇక్కడికి వచ్చాడు. ఆయనకున్నటువంటి మహిమను నీ కొరకు వదులుకుని ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఒకసారి అంటాడు సందర్భంలో, అయ్యా నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఎట్టి మహిమ ఉన్నదో అట్టి మహిమతో నన్ను జ్ఞాపకము చేసుకో అని అంటాడు. ఇక్కడ యోహాను సువార్తలో ఒక మాట చదువుదామా? యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. తండ్రి, అదిగోండి, ఈ లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు, ఏమండి, ఆయన ఇక్కడికి రాకముందు అంటండి ఏ మహిమ ఉందంటండి? మహామహిమ కలిగిన వాడు ఆయన. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కలుగలేదు. హల్లెలూయా. ఒక మాట ఉంది, ఒక భక్తుడు మంచి మాట రాశారు. భూమికి పునాది లేనప్పుడు, సృష్టికి రూపము లేనప్పుడు, దేవుడు యేసే దేవుడు, మన దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఏం కలిగి ఉన్నాడంట? మహిమ కలిగి ఉన్నాడంట. నేను ఈ భూమిలోనికి రాక మునుపు నీ యొద్ద ఉన్నప్పుడు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను జ్ఞాపకము చేసుకో, మహిమపరచు అంటున్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏమిటి? అలాగా ఆయన సంబోధించడానికి, మాట్లాడడానికి కారణం ఏమిటి అంటే ఆ మహిమను అక్కడ ఏం చేశారంటండి? విడిచిపెట్టి నీ కొరకు ఈ లోకంలో జీవిస్తున్న మన కొరకు మనల్ని బాగు చేయడానికి, మన పరిశుద్ధులుగా చేయడానికి ఆయన మహిమను విడిచిపెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. చివరిగా ఆయన ఇంకేం విడిచిపెట్టాడు అంటే ఘనతా ప్రభావములు ఆయన విడిచిపెట్టాడు. స్తోత్ర. 1 తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో చక్కగా రాస్తాడు అపోస్తుడైన పౌలు. చదువుదామా మాట? అనగదండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము కలిగిన వాడుగా మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఆయన ఎవడును చూడనేరడు. ఆయనకు ఏమండి? ఘనతయు శాశ్వతమైన ప్రభావములను ఆమేన్. ఆయన వదిలిపెట్టాడండి. ఆయన విడిచిపెట్టాడండి. ఎవరి గురించో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించాడు గనుక, నిన్ను నన్ను కోరుకున్నాడు గనుక, నిన్ను నన్ను ఇష్టపడ్డాడు గనుక, ఆయన పోలికలో మనం సృష్టించబడ్డాం గనుక
ఆయన మహిమతో వచ్చామంటే మనం బ్రతకలేము గనుక ఆయనకున్నటువంటి మహిమను ప్రభావములు విడిచిపెట్టి ఏ రూపం ధరించుకున్నాడో తెలుసా? ఏ రూపం ధరించుకుని వచ్చాడో తెలుసా? మానవుని యొక్క రూపమును ధరించుకుని ఆయన వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది కాకుండా వేరొక ఆకారంతో వస్తే మనం ఉండేవాళ్ళం కాదు. స్తోత్రం. ముందు భయపడేవాళ్ళం. 4 కొమ్ములు ఇంకేదైనా పెట్టుకుని వస్తే ముందు మనం భయపడతాం ఆయన ఆరాధించడానికి. స్తోత్రం. అందుకని ఏమంటే వజ్రంతోనే కొయ్యాలన్నట్టుగా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా, మనుషుల్లో ఉన్న పాపమును తీసివేయాలంటే మనుషుడుగానే ఆయన జన్మించాలని మానవుని యొక్క రూపమును ధరించుకుని ఈ లోకములోనికి అవతరించాడు. హల్లెలూయా. అవతరించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇవన్నిటిని ఆయన వదులుకుని నీ దగ్గరికి వచ్చాడు. స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసా? ఏమండి, ప్రభు కొరకే మనకున్న వాటిని, మనం ఈ లోక సంబంధమైన వాటిని, జీవిస్తున్న వాటిని మనల్ని వదులుకోవాలి. స్తోత్రం. క్రిస్మస్ అంటే సంవత్సరం వచ్చి మళ్ళీ సంవత్సరాంతం తర్వాత వచ్చేటువంటి పండుగలో కనబడటం కాదు. సంవత్సరంలో కొంత మార్పు రావాలి. ప్రభు ఏదైతే చేయకూడదన్నాడో, ప్రభు ఏదైతే నీకు అక్కర్లేదన్నాడో, ఏదైతే వదులుకోమన్నాడో దాన్ని విడిచిపెట్టి సంపూర్ణముగా ప్రభుకి మనం సమర్పణ చేసేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. అది క్రిస్మస్. కొత్త బట్టలు ధరించుకోవచ్చు. ఏమండి, భోజన సదుపాయాలు, మన కార్యక్రమాలు పెట్టుకోవచ్చు. వీటితో ఎక్కువగా పాపాలు ఎక్కువగా నిండిపోతున్నాయి. స్తోత్ర. డాన్స్ స్కిట్ల పేరుతో, క్రిస్మస్ పేరుతో ఎన్నో పాపాలు. స్తోత్ర. అంతేనండి, సరిగిపోతున్నాయి. అది దేవునికి ఘనత రావట్లా, మనుషులకి ఘనత వచ్చేస్తుంది ఈ పండుగతో. కానీ అవి విడిచిపెట్టాలి. స్తోత్ర. క్రిస్మస్ పండుగ అంటే దేవుడు అంటండి ఇవన్నిటిని విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడండి. మరి క్రిస్మస్ పండుగ అంటే ప్రభు కొరకు నువ్వేం వదులుకో. స్తోత్ర, స్తోత్ర. ప్రభు కొరకు ఈ లోక సంబంధమైన సంతోషాన్ని నీవు పక్కన పెట్టాలి. స్తోత్ర. క్షణమాత్రము సంతోషము కొరకు పాపముతో నువ్వు జీవిస్తూ దేవునికి దూరస్తులుగా మారిపోతున్నావు. హల్లెలూయా. నీ కొరకు చేయి పనిని, అంటే నీ కొరకు, నీ స్వలాభము కొరకు, దేవునికి ఘనత తీసుకురానటువంటి, దేవునికి మహిమ తీసుకురానటువంటి, దేవునికి కీర్తి కలిగించినటువంటి కార్యాలన్నీ కూడా ఏమైపోవాలి? మన నుండి దూరం అయిపోవాలి. హల్లెలూయా. అది నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్. అది దేవునికి కోరుకునేటువంటి క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ రకంగా అయితే మనందరి కొరకు ఆ తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ఉన్నటువంటి మహిమను, ఘనతను, ప్రభావాన్ని, అధికారాన్ని ఏ రకంగా అయితే వదులుకున్నాడో, నిజంగా ఆయన పేరు పెట్టుకుని ప్రభు సన్నిధిలో జీవిస్తున్న మనము, ఆయన వారంగా పిలవబడుతున్న మనము, మన జీవితంలో ఆయనకి అక్కర్లేనటువంటి ప్రతి కార్యాన్ని కూడా మనం ఏం చేయాలి? చెప్పాలి. విడిచిపెట్టాలా, దాన్ని కొనసాగించాలా? చెప్పాలి. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అది నిజమైన క్రిస్మస్ అంటారండి. అదండి మన జీవితంలో మార్పు తీసుకొచ్చేటువంటి క్రిస్మస్. ఈ రకంగా కాకుండా మన ఇష్టానుసారంగా చేసే క్రిస్మస్ అది నీ వరకే సంతోషాన్ని తీసుకొస్తుంది, నీ వరకే ఏదో సంతృప్తిని కలగజేస్తుంది. అది దేవునికి ఘనత గాని, అది దేవునికి మహిమ గాని, దేవునికి మెప్పు గాని ఏ మాత్రము చెల్లించలేదు. హల్లెలూయా. అందుకే అవి విడిచిపెట్టుదుముగాక. మన స్వలాభము కొరకు, మన సొంత సంతోషము కొరకు, సొంత ఆనందము కొరకు చేసేటువంటి అది క్రిస్మస్ కానే కాదు. హల్లెలూయా. ఎవడు నిన్ను ప్రేమించి నీ కొరకు దిగి వచ్చాడు, అన్నిటిని వదులుకున్నాడు. మరి ప్రభు కొరకు నీవేం వదులుకుంటున్నావు? స్తోత్ర. పండగన సంగతి, లేకపోతే ఆరాధించేటువంటి సమయం అని కూడా నీకు గుర్తుందా? నీ పని పక్కన పెడుతున్నావా? నీ ఉద్యోగాన్ని పక్కన పెడుతున్నావా? నీ పేరుని పక్కన పెడుతున్నావా? స్తోత్ర. ఆయన వదులుకున్నాడు కదండి నీ కొరకు ఇవన్నీ. మరి నువ్వేం వదులుకుంటున్నావు? స్తోత్ర. మనలను మనమే ఏం చేయాలంటండి? సంపూర్ణంగా తగ్గించుకోవాలి. స్తోత్ర.
అందుకే ఆయన అంటే ఆయన దిగి వచ్చినప్పుడు అంటే మనుషుని యొక్క స్వరూపము ధరించుకున్నాడు అంటే అర్థం ఏమిటి? ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడంట. స్తోత్ర. నేనంటే ఒక మాట చదివిస్తాను. మన ఆయన ప్రజలమైతే యేసు ఏ రకంగా అయితే యేసయ్య తగ్గించుకున్నాడో అన్ని వదులుకొని మనం ఆయన బిడ్డలమైతే, ఆయన వారమైతే ఆయన కొరకు మనం తగ్గించుకుందాము గాక. హల్లెలూయా. చదువుదామా? 2 దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. 2 దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. అదిగోండి, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలంట? తమము తాము తగ్గించుకుని, స్తోత్రం, హల్లెలూయా, ఏం కలిగి ఉండాలంటండి? తగ్గించుకోవాలి. ఎందుకు తగ్గించుకోవాలి? ఆయన మహిమ కలిగినటువంటి దేవుడై ఉండి ఆయన మహిమను పక్కన పెట్టి మన కొరకు దిగి వచ్చాడు కదా. అధికారం కలిగి ఆయన అధికారాన్ని పక్కన పెట్టి మనల్ని కోరుకున్నాడు కదా. స్తోత్రం, హల్లెలూయా. దేవుడితో సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని తలంచుకుని అక్కడే ఉండలేదు. ఆ భాగ్యాన్ని అక్కడ పక్కన పెట్టి నిన్ను ప్రేమించి ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చాడు కనుక. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంట? ఆయన తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడంటే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు అని లేఖన భాగాన్ని మనం చదివాం. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. అంటే మనం ఏం కలిగి ఉన్నాం? మనం ఆయన వారమైతే ఏం కలిగి ఉండాలంటే ఇప్పుడు చదివాం కదా, మనల్ని మనమే ఏం కలిగి ఉండాలి? తగ్గించుకోవాలి. హల్లెలూయా. తగ్గించుకోవడం అంటే ఏమిటండి? తగ్గించుకోవడం అంటే ఏమిటి? దేవుడు ఏదైతే ఇష్టపడడో, దేవుడు ఏదైతే అంగీకరించడో, దేవుడు ఏదైతే కోరుకోడో మన జీవితంలో ఉన్న వాటిని మనం ఏం చేయాలంట? చెప్పాలి. విడిచిపెట్టాలా, కొనసాగించాలా? విడిచిపెట్టడం క్రిస్మస్, కొనసాగించడం నామకార్థ క్రిస్మస్ ఆచరణ. స్తోత్రం, హల్లెలూయా. ప్రతి సంవత్సరంలో నువ్వు పదును పెట్టబడాలి. ప్రతి సంవత్సరంలో దేవునికి అతి దగ్గరగా నీ పరిశుద్ధత మారాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఆయన మహిమ కలిగిన వాడై ఉండి వాటన్నిటిని పక్కన పెట్టాడు. ఎందుకంటే ఆ మహిమలో నిన్ను చూడాలని, ఆ తేజస్సులో నిన్ను చూడాలని, ఆ అధికారంలో నిన్ను చూడాలని, ఆ ప్రభావంలో నిన్ను చూడాలని. హల్లెలూయా. అర్థమవుతుందా? కాదు నేను ఇలాగే ఉంటానయ్యా, నేను పట్టుకున్న దానికి 3 కాళ్ళు అన్నట్లుగా, నేను పట్టుకున్న గురి నిజంగా అదే కరెక్ట్ అన్నట్లుగా నీ ఉంటే నీ జీవితంలో దేవుని యొక్క బిడ్డలుగా ఉండడానికి ఎటువంటి అర్హత ఉండదు. ఇలాగా ఉండి మనం సాగితే ఎన్ని సంవత్సరాల క్రిస్మస్ పండుగ, ఈ పండుగలో ప్రార్థనలో మనం కూడుకున్నా అది నిష్ప్రయోజనమే. నీ భక్తి జీవితానికి ఎటువంటి మేలును, ఎటువంటి నీ పరిశుద్ధతను, ఎటువంటి ఎవరి ఘనతను దేవునికి కానీ నీకు కానీ తీసుకురా. స్తోత్ర. కనుక ఏది వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టేయాలి, దేన్ని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టేయాలి. నువ్వు మహిమ పొందాలంటే, దేవుని బిడ్డగా నీవు మారాలి అంటే. స్తోత్ర. అది క్రిస్మస్ అంటే. క్రిస్మస్ పేరుతో మన దారి తప్పితే, క్రిస్మస్ పేరుతో మన భక్తి జీవితం క్షీణించిపోతే, క్రిస్మస్ పేరుతో మన బ్రతుకు బచారి పోర్న పడితే, స్తోత్ర, ఇవన్నీ విడిచిపెట్టాలి. క్రిస్మస్ అంటే ఇవన్నీ వదులుకోవాలి. దేవునికి ఆయాసకరమైన జీవితాలు, ఆయాసకరమైనటువంటి ఆ బ్రతుకులు మనం విడిచిపెడితేనే నువ్వు చేసే క్రిస్మస్ ఆరాధనలో ఆ మార్పును చూసి నీకు ఘనతనిస్తాడు, ఆ మార్పును చూసి నీకు మహిమనిస్తాడు, ఆ మార్పును చూసి నీకు అధికారాన్ని ఇస్తాడు. స్తోత్ర. ఆ అధికారం ఉండాలి అంటే మనం ఏమై ఉండాలి? తగ్గించుకోవాలండి. ఏం చేయాలి? ఆయన తగ్గించుకున్నాడండి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు తగ్గించు? ఎంతగా తగ్గించుకున్నాడు చెప్పమంటారా? ఆయన అంట ఆకాశం అంటండి ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం. అంటే ఆ సింహాసనాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికి వచ్చాడు? పాదపీఠమైనటువంటి భూమిలో నివసిస్తున్నటువంటి నీ దగ్గరికి, నా దగ్గరికి ఆయన
దిగి వచ్చాడు. అంటే ఎంతగా తగ్గించుకున్నాడు చూడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే నీ వలే రక్త మాంసములు ధరించుకుని ఒక మానవుడి యొక్క శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు. స్తోత్ర. ఏమండి, మనలో ఏం కావాలని గర్వించే మనస్తత్వం, గర్వించేటువంటి భక్తి, గర్వించేటువంటి ఆత్మీయ స్థితి ఏమైపోవాలి? విడిచిపెట్టాయి. స్తోత్ర. హల్లెలూయా. దానికి నీరు పోయకూడదు, దానికి ప్రాణం పోయకూడదు, అది కనపడకూడదు. క్రీస్తు నీలో కనపడాలి. క్రీస్తు ఆత్మీయ జీవితం మనలో కనబడాలి. అది నిజమైన క్రిస్మస్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, చక్కటి మాటలు రాస్తాడు లూకా సువార్త 18:14 చక్కటి మాటలు రాస్తాడు. చదువుదామా? త్వరగా. లూకా సువార్త 18:14. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి మీతో చెప్పుచున్నాను. అదుగదుగండి, తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తాను తగ్గించుకునివాడు హెచ్చించబడుననియు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇతర సందర్భముల గురించి మనం మాట్లాడొచ్చు. ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరంలోనికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఒకరేమో దేవుని సంబంధి, అంటే ప్రార్థనలో ఎదుగుచున్నవాడు, పరిచయుడు. ఒకరేమో దేవునికి దూరంగా ఉండి బ్రతికేటువంటి సొంకరి. ఈ యొక్క విషయాలు చాలాసార్లు మనం విన్నాం. ఇద్దరు ప్రార్థన మందిరికి వెళ్ళారు. ఆ పరిచయుడేమో దేవుని మందిరంలో నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సొంకరి ఏమో దేవుని మందిరములో బయట ఉండి, మందిరం దగ్గరకు వెళ్ళి, అంటే లోపలికి వెళ్ళకుండా దూరం నుండి ఆకాశం ఎత్తి చేతులెత్తి, ఆకాశం అయిపోయినను చేతులు ఎత్తడానికి నేను అర్హుడుని కాదు, నేను దౌర్భాగ్యుడను, నేను పాపిని, నేను దుర్మార్గుడను, నేను అన్యాయస్తుడను, చోరుడను అని రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. నీతిమంతుడిగా పిలువబడ్డాడు. పరిచయుడు దేవుని మందిరంలో విశ్వాసిగా ఉన్నాడు కదండి, పరిచర్య చేస్తున్నాడు. అతడేమో అతడిని చూసి, అతనిలాగా నేను ఉన్నందుకు లేనందుకు నీకు స్తోత్రాలు, వారానికి 2 సార్లు నేను ఉపవాసం అవుతున్నాను, అన్నిట్లో నేను భాగాన్ని ఇస్తున్నాను అని డబ్బా కొట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు ఇతను. అయితే ఆ ప్రార్థనలో దేవుడు చెప్తున్నటువంటి ఒక సంభాషణ ఏమిటి? ఆ సంభాషణలో దేవుడు చెప్పేటువంటి సత్యం ఏమిటంటే, ప్రార్థనాపరుడుగా ఉన్నటువంటి పరిచయుడి యొక్క ప్రార్థన తేలిపోయింది. సుంకరగా ఉండి, అంటే దేవునికి దూరంగా ఉండి, తన పాపములను వెతుకుతూ, తన పాపములను ఒప్పుకుంటూ, విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తూ రొమ్ము కొట్టుకుంటున్నటువంటి ఈ సుంకరి ప్రార్థన దేవుని సన్నిధికి నేరుగా వెళ్ళిందంట. స్తోత్ర. ఎందుకని ఈయన ప్రార్థన చేసిన విశ్వాసే, కానీ ఆ విశ్వాసం కలిగినటువంటి, విశ్వాసంతో జీవిస్తున్న ఆ ప్రార్థన మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళలేదంట. ఎందుకో తెలుసా? ఇతరులను చూసి హెచ్చించుకుని, ఇతరులను చూసి తిరస్కరించడం, ఇతరులని ఏమంటే కించపరచడం, ఈ ప్రార్థనలో కూడా తనకి వడంబడిక ఏమండి తనకి వాడికైపోయింది. స్తోత్రం. ఎవరికి? పరిచయుడికి. కానీ తన గురించి మాత్రమే చేస్తానంట సొంకరి. తన జీవితం గురించి, తన పాపము గురించి, తన జీవిత విధానం, ఇప్పుడు పరిస్థితి ఎలాగున్నదో దాన్ని మాత్రమే దేవునికి వివరిస్తున్నాడు. ఇతడేమో తన నీతిని ఎంచుకుంటూ అవినీతిమంతుడిగా ఉన్నటువంటి ఆ సొంకరి గురించి ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తా ఉన్నాడంట. అందుకే ఆయన అన్నాడు, ఒక ప్రార్థన తేలిపోయింది అన్నాడు, ఒక ప్రార్థన ఏమో బలముగా ఉంది అన్నాడు. హల్లెలూయా. ఎవరి ప్రార్థన బలంగా ఉండాలండి? దేవుని ఎరిగినటువంటి, దేవునితో సాగుతున్నటువంటి ఒక విశ్వాస జీవితమే కరెక్ట్ గా ఉండాలి. అంతేనా కాదా? స్తోత్ర. అంతేనా కాదండి? కానీ ఏమైందో తెలుసా? ఈ సుంకరి ప్రార్థన మాత్రమే బలముగా ఉంది. సుంకరి ప్రార్థనే యథార్థముగా ఉంది. సుంకరి ప్రార్థనే నీతితో కనబడినటువంటిదిగా దేవుడు ఎంచి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా?
నీతిమంతుడని పిలువబడుతున్నటువంటి ఏమో పరచయుడేమో తనను తాను హెచ్చించుకుంటున్నటువంటి ప్రార్థన వివరిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి. కానీ నీతి లేనిటువంటి పాపము గురించి పశ్చాత్తాప పడుతూ తనను తానే తగ్గించుకుంటూ దేవునికి తన జీవితాన్ని మాత్రమే వ్యక్తపరుస్తూ ప్రార్థన చేస్తున్నాడు సుంకరి. ఆయన ప్రార్థన మాత్రం దేవుడు ఎలా తీసుకొచ్చాడో తెలుసా? తగ్గించుకున్నాడంట. స్తోత్ర. ఏం చేశాడంటే తగ్గించుకున్నాడు. కనుకనే తన ప్రార్థన దేవుడి సన్నిధికి డైరెక్ట్ గా వెళ్ళింది. స్తోత్ర. అందుకే దేవుడు అన్నాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడేమో ఏమవుతాడంటండి? హెచ్చించబడును. హల్లెలూయా. నేనంటున్నాను, ఈ క్రిస్మస్, ఈ ఆరాధనలో దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితాలలో చెప్పండి, యేసయ్యకు కలిగినటువంటి తగ్గింపు ఏంటా తగ్గింపు? మనం విన్నాం. అన్నిటిని పక్కన పెట్టేసి తగ్గించుకుని మనుషుడు పోలికగా ఆయన పుట్టాడు. స్తోత్ర. మనకు సాధ్యమే, తగ్గించుకోవడం మనకు సాధ్యమే అని నేర్పించాడు ఆయన. అది క్రిస్మస్ అంటే. స్తోత్ర. మనం ఎక్కినటువంటి మనసు మనకు దిగదు, ఎక్కినటువంటి ఆలోచన మనకు దిగదు. మన మనస్తత్వాల్లో మనం నడుస్తూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం దీవించాలి. దేవుడు మాత్రం మనకు అవసరాలన్నీ తీర్చాలి. ఏది ప్రభు కొరకు పక్కన పెట్టమండి. మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తాం. తర్వాత దేవుడు మనల్ని దీవించలేదని దేవుని మీదే మనం నెపం వేస్తాం. నేను ఇది క్రిస్మస్ కాదు, నిజంగా క్రీస్తు కొరకు నువ్వు జీవించే జీవితం కాదు, క్రీస్తు కొరకు నువ్వు మారేటువంటి జీవితం ఇది కాదు. ఇలాగా ఉండి ఎన్ని సంవత్సరాలు క్రిస్మస్ నువ్వు వేడుక జరిగించిన, ఆయన సందులో ప్రార్థన చేసిన, ఆ ప్రార్థన ద్వారా నీకు పరిశుద్ధత రాదు కదా. దేవుని నుండి ఎటువంటి మేలును మనం పొందాం. స్తోత్ర. కనుక ప్రభు ఏ రకంగా అయితే అన్ని వదులుకొని నీ కొరకు దిగొచ్చాడో, ప్రభు కొరకు నువ్వేదైనా చేయడానికి, ప్రభు వద్దనుకున్న వాటిని విడిచిపెట్టడానికి నువ్వు ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో అదే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ వేడుక. సంవత్సరం తర్వాత చేసే క్రిస్మస్ కాదండి, ప్రతిరోజు క్రిస్మస్ వాతావరణం నీ హృదయంలో ఉండాలి. హల్లెలూయా. ఉండాలంటే నీకు నచ్చింది నువ్వు చేయటం కాదు, నీకు ఇష్టమైంది నువ్వు చేయటం కాదు, నువ్వు ఆశించింది నువ్వు చేయటం కాదు. దేవుని కొరకు, నువ్వు ప్రభు కొరకే నీకు మక్కువగా ఉన్న వాటిని మనం ప్రభువుకు సమర్పించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అదే చేశాడు. తండ్రి అయినటువంటి దేవునితో ఉన్న భాగ్యాన్ని యేసయ్య ఇక్కడ పక్కన పెట్టాడు, మహిమను పక్కన పెట్టాడు, దాసుని స్వరూపం ధరించుకుని తగ్గించుకున్నాడు. ఆయనే తగ్గించుకుంటే మనమెవరు అండి? స్తోత్ర. ఆయనకంటే గొప్పవారమా? చెప్పాలి. ఆయనకంటే శక్తి గలవారమా? అందుకే నేను అన్నా, దేవుడు పిలిచినప్పుడు, లేదా దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు, దేవుడు ఒక మార్గంలో నిన్ను నిలబెట్టినప్పుడు, దాని విషయంలో ప్రభు కొరకే చేయడానికి అది కష్టమైనా, నీకు ఇష్టంగా మక్కువగా ఉన్న ప్రతిదీ కూడా అది కష్టమైనను ప్రభు కొరకు విడిచిపెట్టేటువంటిది ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడు నీ జీవితంలో తగ్గింపు. హల్లెలూయా. అంతేనండి, అంతేనా కాదా? స్తోత్ర. అందుకే ఒక్కసారి ఒక మాట చెప్పి, మనకు తెలిసినటువంటి మాట చెప్పి, కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తా. చదువుదామా? ఆది కాండము 12వ అధ్యాయము 1 వచనం నుండి 2-3 వచనాలు చదువుదామా? ప్రైజ్ ది లార్డ్. చదవండి. ఆది కాండం 12వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు. యెహోవా, నీవు లేచి నీవు దేశం నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమును వెళ్ళము. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే, దేవుడు మనల్ని ఒక సరైనటువంటి మార్గంలో నడిపించాలి అంటే, దేవుడు మరి ఆయన మహిమతో మనల్ని నింపి ఆయన యొక్క ఎదుట సార్వత్రిక సంఘముగా మనల్ని ఆయనకు తగినట్టుగా, ఆయనతో సమానముగా మనం నిలిచి ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన చెప్పింది మనం
మనకి ఇష్టం వచ్చింది మనం చేయటం కాదు. క్రిస్మస్ అంటే ఆయన కొరకు మనకి ఎంత మక్కువగా ఉన్నదైనా దాన్ని ఏం చేయాలంటండి? భుజాన వేసుకుని బయటం కాదు, దాని పక్కన పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు నీకు దేవుని వస్తుంది. అప్పుడు నువ్వు సంతోషకరంగా నువ్వు దేవుని చేత నింపబడతావు. హల్లెలూయా. అదే జరిగింది ఇక్కడ. అబ్రహాము నిజమైన దేవుణ్ణి కనుగొనాలని ఆశపడ్డాడు. ఆశపడితే దేవుడు ఆయన స్వరంతో ఆయన పిలిచాడు. అబ్రహామా అన్నాడు. ప్రభువా చెప్పయ్యా అని అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను దీవించాలి అంటే, నేను సరైన మార్గంలో నిన్ను పెట్టాలంటే నువ్వు అనుకున్న విషయాలన్నీ పక్కన పెట్టాలి. హల్లెలూయా అన్నాడా? అన్నిటిని విడిచి అన్నాడా లేదా? అని నీ బంధువులను విడిచి అంటే పక్కన పెట్టి, అంతేనా? ఇంకేమన్నాడు? నీ తండ్రి ఇంటిని విడిచి నీ దేశమును, ఆ దేశంలో ఉన్నటువంటి ఆచారాలన్నీ విడిచి పక్కన పెడితేనే నేను నిన్ను దీవిస్తాను. హల్లెలూయా. నీ వంశమును ఆశీర్వదిస్తాను. అయితే ఈయన ఎక్కడ నివసించేవాడో తెలుసా? అబ్రహాము చాలా అదేమండి ప్రఖ్యాతిగాంచినటువంటి పట్టణంలో నివసించేవాడండి అబ్రహాము. ఏది కొదువు లేనటువంటి ప్రాంతం అది, అన్నిటికీ నిలయమైనటువంటి ప్రాంతం. ఊరు అనే పట్టణం అండి, కల్దీలు అనే ఊరు పట్టణంలో నివసించేవాడంట. చక్కగా రాస్తాడు యెహోషువ గ్రంథంలో చక్కగా రాస్తాడు. 24వ అధ్యాయము 2వ వచనంలో ఆయన పూర్వం ఏం చేసేవాడో, ఎక్కడ నివసించేవాడో, అబ్రహాము వేటిని విడిచిపెట్టాడో మనకు చక్కగా ఆ వాక్య భాగం మనం తెలియజేస్తుంది. చదువుదామా? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం చదవండి. జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, అదే ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుమారుడు నది అద్దరి నుండా ఇతర దేవతలను పూజించురి. అయితే మీ పితరుడైన అబ్రహాముని ఆమేన్ హల్లెలూయా అంటే తోడుకుని వచ్చాడంటే ఏం వదులుకున్నాడు అబ్రహాము? చెప్పండి. కల్దీరు అనే ఊరు పట్టణం, చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం అదండి. ఆ ప్రాంతంలో దొరకనటువంటిది ఏది కూడా ఉండదు. హల్లెలూయా. అది ఆ పట్టణం ఎలాంటిది అంటే చాలా వాక్య ఆధారాలు ఉన్నాయండి. ఏంటంటే అక్కడ మొట్టమొదటిగా యుద్ధం చేసేవారు మొట్టమొదటిగా వచ్చింది అదే ప్రాంతంలో నుండి. యుద్ధం నేర్చుకున్నటువంటి వారు, యుద్ధానికి నిలబడినటువంటి వారు, కేంద్ర బిందువుగా ఉన్న పట్టణం అదే. స్తోత్ర. ఏ పట్టణం అంటండి? కల్దీలు ఊరు అనే పట్టణం. అంటే ఎంత సమృద్ధి కలిగి, ఎంత హంగులు ఆర్భాటాలు కలిగినటువంటి ఆ పట్టణంలో నివసిస్తున్నటువంటి అబ్రహాము వాటిని వదులుకున్నాడు, వాటిని భుజానేసుకుని వచ్చాడండి. యేసయ్య పిలవగానే, తండ్రి అయిన దేవుడు పిలవగానే ఏం చేశాడట? ఇక్కడ చదివేంగా ఆ యోర్దాన్ లేదా ఆ నది ఎఫ్రాటీసు నది అవతల నుండి యువతలకు వచ్చాడంటే వాటన్నిటిని ఏం చేశాడన్నట్టు చెప్పాలి. ప్రభు కొరకు వదులుకున్నాడా? భుజాన వేసి తీసుకొచ్చాడా? చెప్పాలి. వదులుకున్నాడు. మనం దీవించబడాలంటే, ఒక పరిశుద్ధతతో దేవుని యొక్క రాకడ కొరకు మనం కట్టబడాలి అంటే దేవుడు వద్దనుకున్న వాటిని మనం విడిచిపెట్టాలి. స్తోత్ర. అదే నిజమైన క్రిస్మస్. వాటిని బట్టి రావటం కాదు, వాటితో మనం జీవించటం కాదు. అందుకే ఆ పట్టణం దేనికి నివాసమైనటువంటిదిగా ఉంది అంటే చెప్పండి, యుద్ధశాలులు అదే పట్టణంలో నుండి వచ్చినట్లుగా మనకు వాక్యాధారం మనకు తెలుస్తుంది. కనుక మనం చూస్తే చదవకొద్దు, చెప్తాను. ఆదికాండం 14వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము యుద్ధం చేసినట్లుగా కనపడుతుంది. అంటే యుద్ధం ఎలా చేశాడు? ఆ ఊరు పట్టణంలో యుద్ధశాలలు ఎదిగినటువంటి అయితే వచ్చినటువంటి పట్టణం కాబట్టి ఆటోమేటిక్ గా ఆయన కొన్నది. స్తోత్ర. కనుక ఆ పట్టణం అలా ఉంది. అలాగే మనం చూస్తే ఆ పట్టణంలో ఇంకేముంది అంటే, ఆ ఊరు అనేటువంటి పట్టణంలో క్రూరత్వంతో జీవించినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఎలా ఉన్నారంటండి ఆ ప్రాంతంలో? క్రూరత్వం.
అంటే అది నాకు అవసరం లేదు అని చెప్పేసి దాన్ని వదులుకుని ఎఫ్రాటీసు నది యువతలకి వచ్చాడు దేవుడి పిలవగా. అందుకనే దేవుడు పిలిచిన ఆ పిలుపుకు లోబడ్డాడు గనుక అక్కర్లేనివి, దేవునికి ఇష్టం లేని కార్యాలన్నిటినీ పక్కన పెట్టాడు గనుకనే అబ్రహామును అటండి బహుబలంగా దేవుడు ఆశీర్వదించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని కోరుకుంటున్నావా? స్వస్థత కోరుకుంటున్నావా? పరిశుద్ధతతో జీవించాలనుకున్నావా? దేవుని దగ్గరికి దేవునితో కలిసి ఆ రాకడలతో దేవునితో ఉండాలని ఆశపడుతున్నావా? అయితే నేను అంటున్నాను, నీ జీవితంలో యథార్థముగా ఈ 2021వ సంవత్సరంలో దేవుడు కోరుకునేటువంటి క్రిస్మస్ తో నీవు జీవించుదువుగాక. ఏంటి ఆ క్రిస్మస్ అంటే, ప్రభు ఏ రకంగా అయితే ఆ మహిమను విడిచిపెట్టేసాడో నీ కొరకు, ప్రభు కొరకు నిన్ను తగ్గించుకుని అక్కర్లేని విషయాలన్నిటినీ క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, మార్పు పొందిన తర్వాత ఆ అలవాటులన్నిటినీ యేసు నామములో సిలువ వేసుదుముగాక. అర్థమవుతుందా నా మాటలు? దేవునికి స్తోత్రం. కనుక నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు కలిగిన ఆ విశ్వాస జీవితంలో కడ వరకు ప్రభువుని చేరుకునేంత వరకు నువ్వు జీవించి ప్రభు రాకడలో సార్వత్రిక సంఘములో ఒక మహిమ కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి అంటే, యేసయ్య ఏదైతే వదులుకున్నాడో నీవు ప్రభు కొరకు ఈ లోకంలో ఉన్న వాటిని వదులుకుని జీవించాలి. హల్లెలూయా. అబ్రహాం దీవించబడాలంటే ఊరికినే దీవించబడలేదండి. అబ్రహాం ఊరికినే తన కుటుంబం, తన పిల్లలు, తన యొక్క వంశము దీవించబడడానికి కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ కారణాలంటే, ఈ కల్దీలు ఊరే పట్టణం అంటే చాలా ప్రసిద్ధిగా వచ్చింది. ఆ పట్టణం వద్దనుకున్నాడు, కానీ ఈ పట్టణంలో నివసించి ఈ పట్టణంలో ఉన్న కార్యాలన్నీ నీవే వదులుకో, మళ్ళీ దేవుడు కావాలి. అందుకే దేవుని బిడ్డ, దేవునికి కావలసిన వారిగా నువ్వు జీవించాలంటే 2 పడవల మీద నువ్వు కాలు పెట్టకూడదు. దేవుని అక్కర్లేని వాటిని యేసు నామములో విడిచిపెట్టుదుముగాక. అప్పుడు నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రీస్తు వారు, అది నిజమైన క్రిస్మస్. స్తోత్ర స్తోత్ర. ఒక మాట చెప్పమంటారా? యేసయ్యని కలుసుకోవడానికి వచ్చినటువంటి జ్ఞానులు ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళంటండి, జ్ఞానం కలిగిన వాళ్ళంటండి, తూర్పు దేశపు జ్ఞానులు అంటే చాలా ప్రసిద్ధిగాంచిన వాళ్ళు మనుషులు చెప్పిన మాటలు వినరండి, శాస్త్రాలు నమ్ముతారు. వాళ్ళ జ్ఞానం ఉంది, జ్ఞానంతో పాటు సర్వసంపదలు ఉన్నాయి. వాళ్ళు ప్రభుని చూడటానికి కొన్ని వందల కిలోమీటర్లు ఏం చేశారంట? నడిచి వచ్చారంట. స్తోత్ర. ప్రార్థనకి వెళ్ళమంటే అమ్మో అంత దూరం అండి, చర్చి చాలా దూరం ఉంది, సెంటర్లో పెడితే బాగుండండి. ఇది కాదు, నువ్వు త్యాగం చేయాలి. క్రిస్మస్ అంటే ఏంటి? ఆ పరలోక పట్టణాన్ని ఏం చేశారు? కొన్ని కోట్లు దూరంలో ఉన్న ఆ పరలోక పట్టణాన్ని విడిచిపెట్టేసి ఆయన పాదపీఠంగా ఉన్నటువంటి పాదపీఠంగా ఉన్నటువంటి ఇక్కడికి దిగి వచ్చాడు. మహిమను వదులుకున్నాడు, అంతేనండి. దేవునితో సమానత్వాన్ని వదులుకున్నాడు, దేవుని స్వరూపాన్ని వదులుకున్నాడు, సర్వాధికారాన్ని వదులుకున్నాడు, తేజస్సు వెలుగును వదులుకున్నాడు, మహిమను వదులుకున్నాడు, ఏమండి ఘనతను ప్రభావాలను వదులుకున్నాడు. స్తోత్రం. నువ్వేం వదులుకో, కానీ దేవుడు కావాలి. వాడు యేసుని చూడటానికి ఏం వదులుకున్నారు తెలుసా? జ్ఞానం పక్కన పెట్టేసి, వారి ఆధిపత్యం, అధికారాన్ని పక్కన పెట్టేసి కొన్ని వందల కిలోమీటర్లో నడకతో యేసయ్య దగ్గరికి వచ్చారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఏసీలు ఉన్నాయా మందిరాల్లో? కుర్చీలు వేస్తారా? వేయకుండా ఉండరులే. స్తోత్రం. వేసేది అందరి వరకు కాదు, బాగా లేక కూర్చుంటారు, కూర్చోలేని పరిస్థితులు వారికి. స్తోత్రం. అర్థమవుతుందండి? అందుకే అంటున్నాను, సుఖాన్ని చూసి భక్తి చేసిన వారు ప్రతి ఒక్కరు ఈ లోకంలో విడిచిపెట్టబడతారు. స్తోత్రం. త్యాగము చేయకుండా రాజ్యము దొరకదా? స్తోత్రం. తగ్గించుకోకుండా యేసయ్య దగ్గరికి మనం వెళ్ళటానికి అవకాశమే లేదు. ఉందా చెప్పండి? నేను విడిచిపెట్టేసి ఆ మార్గంలోకి వస్తాను. ఎవరికి స్తోత్రం లేదు. అందుకే అంటున్నాను, ఆ జ్ఞానులు అంటండి వారంటండి యేసయ్య దగ్గరికి వచ్చి ఏమేమి సమర్పించారో తెలుసా? సామ్రాణి, చెప్పండి, బోళము, బంగారం. అంటే ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? పేదవారు ఉన్నారా? ధనం కలిగి ఉన్నారా? చెప్పాలి. వాళ్ళకేం అవసరం అండి? యేసయ్యని చూడాలని, రక్షకుడిని చూడాలని.
మహిమ కలిగిన మొత్తాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ శాస్త్రం చెప్పినట్టుగా ఆయన అవతరించాడు. ఆయన అవతరించినప్పుడు ఆ నక్షత్రం ఉదయిస్తుంది. ఆ నక్షత్రమే మాకు నిర్ధారణ అని తెలుసుకుని కొన్ని వందల కిలోమీటర్లు నడిచి వచ్చారు. వారి పనిని పక్కన పెట్టేశారండి. అంతేనా కాదా? స్తోత్ర. వారి అధికారాన్ని పక్కన పెట్టారా లేదా చెప్పాలి. మన అధికారం పక్కన పెట్టాలంటే మన కొమ్ములు ఇరిగిపోతాయి. మన పని పక్కన పెట్టాలంటే అమ్మో. నేను అంటున్నాను, నువ్వు దేవుని విషయంలో నీ పనిని వెలకడుతున్నావంటే దానికి రెట్టింపు నీవు నష్టపోతావు. ఖచ్చితంగా చెప్తున్నా. స్తోత్ర. అర్థమవుతుందండి? దేవుని పనిని, దేవుని కార్యాన్ని, దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే నువ్వు వెలుగుగా చూస్తావో, ఎప్పుడైతే ఘనతగా చూస్తావో, రెండంతలు ఆశీర్వాదాన్ని, రెండంతలు ఆరోగ్యాన్ని, రెండంతలు మహిమను దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తా. స్తోత్రం. లోకంలో దాన్నే వదులుకోలేకపోతే నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన ఏమన్నా నీ ముందు ఏమండి నిలబడతాడా? నీకు చేయగలుగుతాడా? ప్రభు కొరకే నువ్వు వదులుకోలేకపోతున్నావు. ప్రభువుని చూడడానికి కొన్ని వందల కిలోమీటర్లు జ్ఞానులు వస్తే నువ్వు పక్కనున్నా కూడా నువ్వు రాలేవు. ఏదో సాగు చెప్తావు, అబద్ధం ఆడటానికి ఆలోచన కూడా చేయవు. స్తోత్ర. నడవలేని నాలుగే కదా, సేవకుడు నమ్మేస్తాను టక్కని చెప్పేస్తాం, తర్వాత నష్టపోతావు నువ్వు. దేవునికి స్తోత్రం. నువ్వు మాట్లాడితే సేవకుడితో, సంఘంతో యథార్థంగానే మాట్లాడు. స్తోత్రం. అతను దేవుని కొరకు విడిచిపెట్టు, అబద్ధాన్ని విడిచిపెట్టు, అధికారాన్ని విడిచిపెట్టు, ఉన్నతనాన్ని విడిచిపెట్టు. దానికంటే గొప్ప ఆశీర్వాదాన్ని నీవు చూస్తావు. అలాగే వారు విడిచిపెట్టారు కనుకనే దేవుడి సన్నిధిలో ఆయన చూసి వారు చెప్పలేని సంతోషాన్ని పొందుకుని వెళ్ళారంట. ఎవరు? లోకం ఇవ్వనటువంటి సంతోషం, డబ్బు ఇవ్వనటువంటి సంతోషం, వారి జ్ఞానం ఇవ్వనటువంటి సంతోషం పొందుకుని వాళ్ళు ఆనందభరితులై వాళ్ళు సంతోషంగా వారి దేశానికి వాళ్ళు వెళ్ళారంటండి. హల్లెలూయా. మేము జగత్ రక్షకుడిని చూసాం, మేము లోక రక్షకుడిని చూసాం, ఒక్కరి కొరకు ఒక ప్రాంతం కొరకు చనిపోవడానికి పుట్టిన వాళ్ళని చూసాం. కానీ ప్రపంచం అంతటి కొరకే చనిపోవడానికి పుట్టినటువంటి ఒక యుగత పురుషుడిని మేము చూసామని ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆయన సంతోషించి ఆయన మహిమపరిచి వెళ్ళారంట. స్తోత్ర. అని దేవుని గురించి ఎరిగి, దేవుని గురించి తెలిసి, దేవుని గురించి విని, దేవుని గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుని గురించి త్యాగం చేయటం మాత్రం మనకి రాదు. స్తోత్రం. ఆశీర్వాదం మాత్రం వచ్చేయాలి అంతే. దేవుడు అన్ని చేయాలి, సేవకుడు ఉపవాసం ఉండాలి, కన్నీరుగా అరవాలి. నువ్వు మాత్రం నీ బుద్ధి మార్చుకోవు, నీ హోదాన్ని మార్చుకోవు, నీ అధికారాన్ని మార్చుకోవు. నేను అందుకే అంటున్నాను, క్రిస్మస్ అంటే అది కాదండి. క్రిస్మస్ అంటే యేసయ్య ఎలాగైతే అన్నిటిని వదులుకుని తగ్గించుకుని ఆయన రిక్తునిగా చేసుకుని ఈ లోకాన్ని నిన్ను ప్రేమించి వచ్చాడో, ఆయన్ని ప్రేమించినట్లయితే, నీవు ఆయన నిజంగా ఆరాధిస్తున్నట్లయితే ఆయన అక్కర్లేనివన్నీ యేసునామంలో మనం విడిచిపెట్టి. అదండి క్రిస్మస్. పెద్దగా ఏదో వేసి భోజనాలు పెట్టు పర్వాలేదు, కానీ నువ్వు ప్రభుకుని వదులుకోలేని లేకపోతే నువ్వు ఎన్ని వేసినా ఏముంది, ఎన్ని భోజనాలు పెట్టినా ఏముంది, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఏముంది, ఎంత వస్త్రధారణ చేసినా ఏముంది, ఎంత రక్తధారణ చేసినా ఏముంది, ఎంత అన్నదానం చేసినా ఏముంటుందండి. స్తోత్రం. దానివల్ల నీకు నీతి రాదు. బైబిల్ చెప్తుంది. అవును, దేవుడు వద్దన్న వాటిని వదులుకుంటేనే నీకు నీతి. అనేక ధర్మకార్యాలు చేశాడంట, కానీ కొర్నేలో నీతి దొరకలేదంట. దేవుని దాసుని పిలిపించుకుని వాక్యం మీద రక్షణ పొందాడు. ఏం దొరికింది? నిజమైన యేసయ్య సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన కుటుంబంతో అనుభవించాడు. అవి వదులుకున్నాడు. ఆ ధర్మాలు, ఆ కార్యక్రమాలు చేసేటువంటి అది దేవునికి చెందవో, మన ఘనతకే అని అనుకున్నాడు. ఎవరికి చెందాలో, ఎక్కడ పెట్టాలో, ఏం చేయాలో అప్పుడు ప్రభు నేర్పించాడు. ప్రభు ఆ కుటుంబాన్ని, ఆయన ఇంటికి వచ్చిన చుట్టాలని ప్రభు రక్షించేశాడంట. ఆ వాక్యం బాగుంటుంది. స్తోత్రం. ఆ మాట చాలా నాకు ఇష్టమైన మాట. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు వదులుకుంటే నీ లైఫ్ ని సెట్ చేస్తాడండి. ప్రభు కొరకు వదులుకుంటే మంచి ఉద్యోగం నీకు ఇస్తాడండి. ప్రభు కొరకు నీ జీవితాన్ని, సుఖవంతమైన ఈ లోక క్షణమాత్రం జీవితాన్ని నువ్వు జీవించాలనుకున్నంత సేపు నువ్వు ఆశీర్వదించబడవు. నీ చేతు దాకా వచ్చేది వెనక వెళ్ళిపోదు. స్తోత్రం. నువ్వు మారితేనే
నువ్వు మార్పు పొందితేనే, ప్రభు కొరకు నీ జీవితాన్ని అప్పగిస్తేనే, ప్రభు వద్దనుకున్న దాన్ని నువ్వు విడిచిపెడితేనే నువ్వు మహిమను చూస్తావు. హల్లెలూయా. చూడండి, యేసయ్య వదులుకున్నాడు, తగ్గించుకున్నాడు. ఏ ఏ ఘనత పొందాడో తెలుసా? ఆయన వదులుకున్నందుకు తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టలేదండి. ఎంత ఘనత పొందాడో తెలుసా? స్తోత్ర. ఎంత ఘనత పొందాడో తెలుసా? ఎంత ఘనత పొందాడో తెలుసా? తండ్రి అయినటువంటి దేవుని రొమ్మున ఆదుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకమందైనా కానీ, ఆకాశమందైనా కానీ ఆయన కంటే గొప్ప నామం ఏది కూడా లేదు. ప్రతి మోకాలంట ఎక్కడ వంగాలంటండి? యేసయ్య సన్నిధిలో. స్తోత్ర, స్తోత్ర. దేవదూతలకి అర్థం కాలేదు ఆయన వచ్చినప్పుడు, అపవాదికే మైండ్ పోయింది. ఆ తదుపరి అంటండి, యేసయ్యను చూసినప్పుడంట, యేసయ్యను చూస్తున్నప్పుడంట పరలోకంలో అనేకమైనటువంటి జనులంట, ఈ లోకం నుండి అనేకమైన జాతుల వారంట రక్షించబడి వెళ్ళి తెల్లటి బట్టలు వేసుకున్నట్టండి యేసయ్యనటువంటి కొలుస్తూ ఉన్నారట, ఆరాధిస్తున్నారట. ఆ దర్శనం యోహాను చూస్తున్నాడని ప్రకటన రాయబడింది. స్తోత్ర, స్తోత్ర. గొర్రె పిల్ల రక్తములో కడగబడినటువంటి జనులు వచ్చారు. స్తోత్రం. ఎంత ఆధిక్యత యేసయ్యకి ఇచ్చాడు తండ్రి అయిన దేవుడు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? ఆ పరలోకంలో ఉన్న భాగ్యాన్ని ఆయన విడిచిపెట్టాడు, మహిమను విడిచిపెట్టాడు, అధికారాన్ని విడిచిపెట్టాడు. అవునండి, ఆయనతో సమానంగా ఉండే భాగ్యాన్ని, తండ్రితో పరిశుద్ధాత్మతో ఆ తండ్రి అయిన దేవునితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని భాగ్యాన్ని ఎంచి కూడా పక్కన పెట్టి ఆయన ఇక్కడికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించి. నిజమైన క్రిస్మస్ నీలో ఆయన చూడాలి. హల్లెలూయా. నేను ఏదైతే వదులుకున్నానో నా కొరకు మీరు ఏదైతే వదులుకుంటారో మిమ్మల్ని గొప్ప చేయడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను సరైన మార్గంలో పెట్టడానికి ఆయన వచ్చిన దినమే క్రిస్మస్. హల్లెలూయా. ఈ క్రిస్మస్ తో నువ్వు చెడు మార్గంలో వెళ్ళి నువ్వు పాడైపోవడానికి కాదు. దేవుడు నిన్ను పిలిచింది, దేవుడు నీ దగ్గరికి వచ్చింది, ఆయన నిన్ను ప్రేమించింది. నిజంగా ఆయన్ని ప్రేమిస్తే ఆయనకి చెందినటువంటి వాటిని, ఆయనకి కావలసినటువంటి వాటిని, ఆయన కోరుకున్నటువంటి దాన్ని మనం చేస్తాం. హల్లెలూయా. ఆయనకి అక్కర్లేని వాటిని మనం విడిచిపెడతాం. హల్లెలూయా. అని ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ అబ్రహాం అంటండి క్రూరత్వం కలిగిన ఆ ప్రాంతంలో నుండి బయటకు వచ్చేస్తాడంట, ప్రభు కొరకు విడిచిపెట్టాడంట. హల్లెలూయా. ఇంకేముంటది? ఆ కల్దీలని ఊరు అంటే ఇంకా ప్రసిద్ధిగాంచింది. దానిలో ఉన్నటువంటి సంగతులు ఏంటో చెప్పమంటారా? మంత్ర ప్రయోగాలకి కేంద్ర బిందువైనటువంటి పట్టణం. స్తోత్ర. ఎందుకు ఈ మాట చెప్తున్నా? దానియేలు గ్రంథంలో ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆ 2వ అధ్యాయం 2వ వచనంలో మరంట రాజుకు ఒక దర్శనం వస్తే ఆ కల్దీలు ఊరు పట్టణంలో ఉన్నటువంటి మంత్రగాళ్ళని, జ్యోతిష్కుల్ని, వాళ్ళందరినీ పిలిపిస్తేనంట ఆయనకు వచ్చినటువంటి దర్శనం చెప్పలేకపోయారంట. స్తోత్రం. అంత ప్రసిద్ధిగాంచినటువంటి వారు కల్దీరు అనే పట్టణంలో ఉన్నారంట. స్తోత్రం. హల్లెలూయా. అది నాకు అక్కర్లేదని ఏం చేశాడంట అబ్రహాము? కల్దీలు ఊరు అనే పట్టణం దాన్ని వదులుకున్నాడు. స్తోత్రం. కొంతమంది వదులుకో, ఇటు ప్రార్థన చేపిస్తారు, అటు వెళ్ళి ఏదైనా తెస్తారు. స్తోత్రం. ఇటు ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ నూనె చల్లుతూ ఉంటాం, ఇంటి ముందు పాత చేస్తూ ఉంటాం. స్తోత్రం. వదులుకోవాలి. క్రిస్మస్ అంటే ఏమిటి? పాతవి గతించిపోవాలి, క్రీస్తులో నూతనంగా బ్రతకాలి, క్రీస్తులాగా బ్రతకాలి. అది క్రిస్మస్. అది నేర్పించడానికి ఆయన వచ్చాడు. మన సాధ్యమయ్యా అంటే ఆయన మానవ రూపం ధరించడం ఆయన సాధ్యపడినప్పుడు మనం ఆయన వల్లే మారడానికి మనకు సాధ్యం కాదా? స్తోత్ర. చెప్పండి, సాధ్యం అవుతా అవుదా? స్తోత్ర. అందుకే కల్దీలు ఊరు అనే పట్టణం మంత్ర ప్రయోగాలకి ప్రసిద్ధిగాంచినది. అది నాకు అక్కర్లేదనుకుని వచ్చేసాడు. ఈ రోజున మనం మాత్రం దాన్ని వదులుకోలేకపోతుంది. స్తోత్ర. అంతేనా కాదా? క్రిస్మస్ కి ఇన్ని స్వీట్లు చేస్తాం, ఏమంటే కేకులు చేస్తాం, తేవటం మంచిదే, చేయవద్దనట్లా. దాంతో పాటు మనం లోక సంబంధమైన క్రియలు, ఆచారాలు యేసు నామములో చనిపోవునుగాక. అప్పుడు నిజమైన క్రిస్మస్ గా నువ్వే ఒక నక్షత్రముగా ప్రకాశిస్తావు. నీ ద్వారా అనేకులు క్రీస్తులోకి వస్తారు. మన బుద్ధి మారితే, మన మనసు మారితే వాక్యం చెప్పనవసరం లేదండి. వాళ్ళకి రక్షణ గురించి మన సాక్ష్యాన్ని, మన బ్రతుకుని చూసి, మన మార్పును చూస్తే వారు మనల్ని వెంబడిస్తారు. స్తోత్ర, స్తోత్ర, స్తోత్ర.
ఒక ఏ నోరు లేనటువంటి నక్షత్రమే ఏమండి జ్ఞానులు నడిపిస్తే, దేవుని వాక్యం వింటూ ప్రభు కొరకు బ్రతుకుతూ అన్నిటిని వదిలిపెడితే ఏమండి మనల్ని ఎంతమంది వెంబడిస్తారండి యేసులోకి వస్తానికి? స్తోత్రం. ఎందుకు మన భర్తే మనం మారకపోవటం, ఎందుకు మన బంధువులు మనం మారకపోవటం? కారణం ఏంటో తెలుసా? మనం సరిగ్గా లేవు. సరిగ్గా క్రిస్మస్ కు సంబంధించినటువంటి విషయాల్లో ఏది కూడా మనం చేయలేకపోతున్నాం. పండగ కాదు, ఆత్మ సంబంధమైన విషయాలు కనబడితే మన వాళ్ళు ఆరోగ్యకరంగా దేవుని రక్షణలోనికి వచ్చేస్తారు. మనం ఆరోగ్యంగా లేకపోతే వాళ్ళేం ఆరోగ్యంగా ఉంటారు, మనం నీతిగా లేకపోతే వాళ్ళు నీతిని ఏం కలుగుంటారు? స్తోత్రం. నేను దేవుడు ఒక వెలుగుగా ఉంచాడండి. నువ్వు చీకటి సంబంధమైన కార్యాలని ఇంకా కొనసాగిస్తానంటే, ఇక కల్దీలు ఊరే కావాలనుకుంటే దేవుడు ఏం చేయాలి? స్తోత్రం. అందుకే కల్దీలు ఊరిని పట్టణాన్ని అప్రసిద్ధిగాంచింది. నాకు అవసరం లేదు అనుకున్నాడు కనుకనే అబ్రహాము సంతానాన్ని దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువు కూడా అబ్రహాము సంతానములో నుండే వచ్చాడు. స్తోత్రం. అబ్రహాముని ఎందుకు ఎన్నుకున్నాడు? అబ్రహాము విశ్వాసం గలవాడు, దేవుని కొరకు నిలబడేవాడు, దేవుని కొరకు త్యాగం చేసేవాడు, దేవుని కొరకు ప్రతి విషయంలో ఆరాటపడేవాడు. ఈరోజున నీ జీవితంలో ఈ క్రిస్మస్ ఈ సందర్భంగా ఈ మెసేజ్ ద్వారా, ఈ మాటల ద్వారా ప్రభు కొరకు నువ్వు త్యాగము చేయగలిగితే దేవుడు పట్టజాలని ఆశీర్వాదాలు నీది ప్రభు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆచారాలు, ఈ పాప సంబంధమైనటువంటి క్రియలు యేసు నామములో చనిపోవును గాక. ప్రభు కొరకే సమస్తాన్ని, ఈ లోక సంబంధమైన వాటిని వదులుకుందుము గాక. ఆత్మ సంబంధమైన వాటిని చేయుదుము గాక. మనమే ప్రభుకి సంపూర్ణంగా తగ్గించుకుందుము గాక. ఇదండి నిజమైన క్రిస్మస్. దేవుడు మహిమను వదులుకున్నాడు, ఆధిపత్యాన్ని వదులుకున్నాడు. మరి ప్రభు కొరకు నువ్వేం వదులుకుంటున్నావు? స్తోత్ర. క్రిస్మస్ చేయటం గొప్ప విషయం కాదు, ప్రభు కొరకు నిలబడటం గొప్ప విషయం. అది నిజమైన క్రిస్మస్. ఇట్టి ఆత్మీయ అనుభవం, ప్రభు కొరకు త్యాగం చేసే అనుభవం ప్రభు మనకిచ్చి ఆ కృపతో నడిపించి బలపరుచునుగాక. ఆమె తలలో ఉంచుదామా? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ రోజున మనం దేవుని వాక్యం విన్నాం. ఈ క్రిస్మస్ ఈ ఆరాధనలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు యేసు మన కొరకు ఏమేమి వదులుకున్నాడు మన దగ్గరికి రావడానికి ఈ భూలోకంలో మనం చదివాం. దేవుని స్వరూపాన్ని వదులుకున్నాడు, దేవునితో సమానత్వాన్ని వదులుకున్నాడు, సర్వాధికారాన్ని వదులుకున్నాడు, తేజస్సును అనగా వెలుగును వదులుకున్నాడు, మహిమను వదులుకున్నాడు, ఆయన ఘనత ప్రభావం వదులుకున్నాడు. ఎందుకు? నీ వలె జీవించి ఆయన వలె మనల్ని మార్చుటకు ఆయన మన కొరకు రిక్తునిగా చేసుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకునేటువంటి స్వభావం నీకుందా? మనం విన్నాం కదా, ఆయన ప్రజలమైతే మనం తగ్గించుకోవాలి. అది నిజమైన క్రిస్మస్. ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆ పరలోక పట్టణం కొన్ని లక్షల కిలోమీటర్లు, కోట్ల కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ పట్టణమును నుండి ఈ భూమి మీద కడుగు పెట్టాడు. ఎన్నిక లేని ఈ భూమి మీదకి నిన్ను ప్రేమించాడు గనక ఆ మహిమను వదులుకున్నాడు. ప్రభు కొరకు నువ్వే వదులుకున్నావు? ఈ లోక సంబంధమైన వాటిని. ప్రభు కొరకు దేని విషయంలో నువ్వు తగ్గించుకుంటున్నావు? ఒక్కసారి ఆలోచన చేయి. లోక సంబంధమైన సంతోషం కొరకు ప్రభుని వదులుకుంటున్నావా? ప్రభు కొరకు లోక సంబంధమైన సంతోషాన్ని వదులుకుంటున్నావా? ప్రభు కొరకు నీ పనిని ప్రభు పక్కన పెట్టి ప్రభు కొరకు ప్రభుకి సమయం ఇస్తున్నావా? ప్రభుని పక్కన పెట్టి నీ పనులో నిమగ్నం అయిపోతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. దేవుడు వచ్చినటువంటి ఆ పనిని నీ వల్ల నిరార్థకము కాకూడదు, నీ వల్ల పతనము కాకూడదు. దీన్ని బట్టి అనేకులు పరిశుద్ధతలోనికి రావాలి, అనేకులు రక్షణలోనికి రావాలి. నశించిన దాన్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఈ లోకంలో ఇంకా నశించిపోతున్న వారిని ఇంకా నశించడానికి, నీ జీవితానికి నీవే వారికి మాదిరిగా ఉంటున్నావేమో లోక సంబంధమైన దానికి. దానివల్ల ఎటువంటి ఆశీర్వాదం ఉండదు, ఎటువంటి ఆరోగ్యం నీకు రాదు. అది కాదు క్రిస్మస్ అంటే.
ఇతరులకు మాదిరికరంగా నీవు ఉండాలి. అబ్రహాము ప్రభు కొరకే అన్నిటినీ త్యాగం చేశాడు. విగ్రహారాధన త్యాగం చేశాడు. ఊరు పట్టణంలో, ఆ ఊరు పట్టణము కల్దీలు ఊరు అనే పట్టణం ప్రసిద్ధిగాంచినది. ఆధిపత్యం కలిగింది. ఆధిపత్యం అవసరం లేదు అనుకున్నాడు. కురత్వం కలిగినటువంటి ప్రజలు నివసిస్తున్న పట్టణం అది. మంత్ర ప్రయోగములతో జీవిస్తున్న పట్టణం అది. ఆ పట్టణంలో ప్రత్యేకంగా రావాలనుకున్నాడు. అందుకని అబ్రహామును దీవించాడు. అబ్రహామునే కాదు, అబ్రహాము యొక్క కుమారుని దీవించాడు. అబ్రహాము కుమారుడే కాదు, అబ్రహాము మనవడని యాకోబుని దీవించాడు. యాకోబునే కాదు, యాకోబుకు పుట్టిన 12 మంది సంతానాన్ని దీవించాడు. ప్రభు కొరకు నీ పువ్వును పక్కన పెట్టలేవు. ప్రభు కొరకు నీ సమయాన్ని పక్కన పెట్టలేవు. ప్రభు కొరకు నీ పనిని పక్కన పెట్టలేవు. అదా క్రిస్మస్, అదా ప్రభుని ఆరాధించే జీవితం, అదా ప్రభువుకు మక్కువగా చూపించే జీవితం. అది కాదే. అలా అనుకుంటే దేవుడు మహిమను విడిచిపెట్టి వచ్చేవాడు కాదు. దేవునితో సమానత్వాన్ని విడిచిపెట్టి వచ్చేవాడు కాదు. సర్వాధికారాన్ని వదులుకునేవాడు కాదు. మహిమను విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను కోరుకున్నాడు, నిన్ను ప్రేమించాడు. మరి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, మరి ప్రభువును ప్రేమిస్తున్న నీవు ప్రభు కొరకు నువ్వు దేవుని త్యాగం చేస్తున్నావు. ఆదివారం విషయంలో పనిని పక్కన పెట్టాలి. ఈ పండుగ ఆరాధనలో ప్రతిదీ పక్కన పెట్టి ప్రభుకి సమయాన్ని ఇచ్చేవాడిగా నీ ఉన్నప్పుడే దీర్ఘాయుష్మంతుడుగా దేవుడిని చూస్తాడు. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి వారసుడుగా నిన్ను చేస్తాడు. యేసయ్య ఏ రకంగా అయితే తండ్రి రమణ అనుకున్నాడు, అదే స్థలంలోనికి నీ వెళ్ళడానికి అవకాశం నువ్వు తగ్గించుకుంటే, విధేయతను నేర్చుకుంటే, అంత గొప్పగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆ దీవుని కావాలంటే నువ్వు త్యాగం చేయాలి. ప్రభు కొరకు నువ్వేం త్యాగం చేస్తావు? మరి నా ఉద్యోగాన్ని, యవన జీవితాన్ని ఒక్కసారి ఆలోచించాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నువ్వు అనుకున్న కార్యాలను అది స్థిరపరచాలంటే త్యాగం చేయి. యేసయ్య ఏ రకంగా అయితే త్యాగం చేసి సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను ప్రేమించాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే మాటలో చెప్పడం కాదండి, క్రియలో నువ్వు చెప్పాలి, క్రియలో చూపించాలి. అదండి భక్తి అంటే. అది అండి నిజమైన క్రిస్మస్ అంటే. దేవుడు నిన్ను కోరుకునేది, దేవుడు నీ నుండి ఆశపడే క్రిస్మస్ ఆరాధన, క్రిస్మస్ ఆత్మీయత. అది ప్రభు కొరకు త్యాగం చేయాలి. క్రిస్మస్ అని పాప సంబంధమైన వాటిని మనం వదులుకోవాలి. ఎలోక సంతోషాలు, ఎలోక ఆచారాలు, ఎలోకపు అలవాటులు, ఎలోకపు గర్వపు జీవితం విడిచిపెట్టి వినయం, విధేయత, తగ్గింపు, యేసు వలె మనం జీవించాం. ప్రభువా నీకు వందనాలయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో ఈ క్రిస్మస్ ఈ ఆరాధనలో ప్రభు మీరు మాతో మాట్లాడారు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:6-9 వచ్చినాను. మహిమను విడిచిపెట్టారు. నువ్వు తండ్రితో ఉన్న సమానత్వాన్ని విడిచిపెట్టారు. తండ్రితో ఉన్న సారూప్యాన్ని విడిచిపెట్టారు. మహిమను విడిచిపెట్టారు. ఘనతను విడిచిపెట్టారు. తేజస్సును విడిచిపెట్టారు. మహిమ ప్రభావాలు విడిచిపెట్టి మమ్మల్ని ప్రేమించి మా దగ్గరికి వచ్చారయ్యా. కనుక ప్రభా మీ కొరకు మేమేం త్యాగం చేయలేకపోతున్నామని, దాని ద్వారా మేము దీవించబడలేకపోతున్నాం, ఆత్మీయ జీవితంలో వర్తిల్లలేకపోతున్నామని మీరు స్పష్టంగా మాట్లాడారయ్యా. ప్రభా నీకు వందనం. అబ్రహాము సమస్తాన్ని వదులుకున్నాడు. తన కుటుంబాన్ని, తన పిల్లలను మీరు దీవించారయ్యా. ఉన్నతమైనటువంటి ఒక జీవితాన్ని ఇచ్చే ఆయన వంశములో నుండి మీరు వచ్చారయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అటు తెగింపు, అటు సమర్పణ, అటు త్యాగము నాకు దయచేయండి. క్రిస్మస్ ఆరాధన ఈ వాక్యం ద్వారా ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది భక్తి సంబంధమైన జీవితమో, ఏది భక్తిహీనమైనటువంటి జీవితమో వాక్యం ద్వారా మాతో మాట్లాడారయ్యా. ఇక్కడుండైనా 2021 ఈ చివరి నెలలో ఆయన ఈ క్రిస్మస్ ఆరాధనలైనా మీ కొరకు ఒక తీర్మానం కలిగి, మీ కొరకు ఒక చెగింపు కలిగి, మీ కొరకు ఒక తీర్మానం, తెగింపులో ఒక సిద్ధపాటు కలిగి ఉండనట్లుగా ప్రభుత్వం ఇచ్చి ఇళ్లలో దీవించండి, ఆశీర్వదించండి. నిజమైన క్రిస్మస్, ఆత్మ సంబంధమైన క్రిస్మస్
మీరు కోరుకున్నట్లుగా మేము జీవించడానికి మీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం మా హృదయాలను అంతలుగా పలుపు చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు తెచ్చుకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి ప్రవేశు రక్తమే ఇచ్చి ప్రవేశు నామం సంపూర్ణ విజయం కలుగునుగా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి కుడోన మనకి లోకములుంటున్న సకల పరిశుద్ధులకును ఈ వాక్యం విని ప్రభు కొరకు ఏది వదులుకోవాలి దాని విషయంలో తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో ఈ యొక్క ఆత్మీయ క్రిస్మస్ లో ముందుకు కొనసాగాలన్న వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.